అందరికి వందనాలు. ప్రైజ్‌లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం పిల్లరా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకపు తండ్రి, నీకు పాదస్తుని వస్తున్నాం ప్రభువా. నైనా సంఘానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. జైలు అడ్మినిస్ట్రేటివ్ యూట్యూబ్లో తండ్రి, నీ ప్రజలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అయితే నీ మాటలు వింటున్నారో వాళ్ళని మీరు దీవించండి, సంఘాన్ని దీవించండి. నేను ప్రతి ఒక్కరితో నేను మీరే మాట్లాడి మీరే బలపరిచి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతాను పిల్లలు ఒక్కసారి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఇక్కడ మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక వార్తలు మనం వింటూ ఉంటాం, అనేక సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. నిజంగా మనం చూస్తే ఈ లోకంలో మరి దేవుని యొక్క ప్రజలు, మనము ఈ లోకంలో ఉన్న మనుషులను మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అనేక వార్తలు మనం వింటూ ఉంటాం, అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అనేక వార్తలు వింటూ ఉన్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు, అనేక విషయాలు మనుషులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, కానీ దాని ద్వారా ఏమి ప్రయోజనం అని, ఏమి లాభము? కానీ మనము చూస్తే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు గుర్తించాలి, ఈ భూమిని ప్రతి ఒక్క మనిషి కూడా అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు, అనేక విషయాలు వింటూ ఉంటారు. వాళ్ళను మనం అడిగినప్పుడు ఏం నేర్చుకున్నావు, ఏం వింటున్నావు అని నేను చూస్తే ఏమి ప్రయోజనంగా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుని యేసు ప్రభు ప్రేమను దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మనం గుర్తించాలి. మనము ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి. దేవుని యొక్క ప్రజలు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరు మన విశ్వాసాన్ని బలపరచుకోవాలన్నా, మనం ముందుకు ఒక అడుగేయాలన్నా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని యొక్క మాట ద్వారా మనం విన్నప్పుడు మనకు విశ్వాసము వస్తుందని దేవుని యొక్క వాక్యము తెలివిస్తుంది. ఈ భూమిని ఒక ప్రతి ఒక్క మనిషి అనేక విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు, అనేక విషయాలు చూస్తూ ఉండొచ్చు, అనేక విషయాలు వింటూ ఉండొచ్చు. కానీ దాని ద్వారా ఏం ప్రయోజనం వస్తుందో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ప్రజలు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఏమి మాట్లాడినా, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం వింటున్నాం అనే విషయాన్ని మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి పిల్లరా. ఈరోజు మనకు కావాల్సింది ఏ విధంగా మనము విశ్వాసము మనకు కలుగుతుంది అని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినట వలన విశ్వాసం కలుగును, వినట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఈ భూమిని ప్రతి ఒక్క మనిషి అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు,
అనేక విషయాలు చూస్తూ ఉంటారు. అనేక విషయాలు వార్తలు చదువుతూ ఉంటారు. కానీ దాని ద్వారా ఏమి ప్రయోజనం అంటే, ఏమి ప్రయోజనం లేకపోవచ్చేమో కానీ దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు గుర్తించాలనంటే, మనము ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ గుర్తించాలి మనలో విశ్వాసం రావాలంటే, విశ్వాసం ఎక్కడి నుంచి వస్తదంటే, దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడు వింటామో, దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే విన్నికే మనం చెవిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కోసము తన యొక్క యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద కొట్టబడినప్పుడు, ఆయన సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను విన్నప్పుడు, దేవుని యొక్క మాట వింటూ ఉన్నప్పుడు నీకేం కలుగుతుందంటే, నువ్వు వినటం వలన నీకు విశ్వాసము కలుగుతుంది. అయితే ఏం వింటున్నావని కూడా నువ్వు జాగ్రత్తగా గ్రహించాల. ఈ లోకంలో మనుషులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు పిల్లరా. ఏదేదో మరి వాళ్ళకు నచ్చినట్లు వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు వార్తలు వింటూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రజలు మనం ఏం వినాలి అనేది మనము నేర్చుకోవాలి పిల్లరా. నిజంగా మనం చూస్తే దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు మనకేం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది పిల్లరా. విశ్వాసము ఏ విధంగా మనకు కలుగుతుందంటే, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలా. ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, లేదా సంఘానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు, నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నప్పుడు, ఆ వినటం వలన క్రీస్తు వలన ఆ మాట వల్ల నీకు విశ్వాసము కలుగుతుంది. అందుకే నువ్వు జాగ్రత్తగా మనము దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మనం విశ్వాసంలో బలపడి మనం ముందుకు వెళ్తాం పిల్లరా. నిజంగా మనం చూస్తే ఈరోజు కథలు ఎక్కువ చెప్తూ ఉన్నారు, స్టోరీలు ఎక్కువ చెప్తూ ఉన్నారు, కానీ దాని ద్వారా ఏమీ ప్రయోజనం ఉండదు పిల్లరా. నిజంగా మనం చూసేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క విశ్వాసులు, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మనం గుర్తించాలంటే, దేవుని యొక్క మాటను విన్నికే మనము చాలా ఇష్టపడాలి పిల్లరా. దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళ యొక్క జీవితంలో విశ్వాసం దినానికి విశ్వాసంలో వాళ్ళు బలపడుతూ ఉంటారు పిల్లరా. ఎంత దేవుని యొక్క వాక్యం మీరు వింటారో, ఎంత శ్రద్ధగా వింటారో, ఎంత దేవుని యొక్క వాక్యాన్ని మీరు హృదయంలోకి తీసుకుంటారో, ఆ వాక్యాన్ని బట్టి మీరు ఎన్నో విషయాలు మీరు బలపడవచ్చు, మీరు నేర్చుకోవచ్చు. నిజంగా మనం చూస్తే విశ్వాసాన్ని మనం చూస్తే పిల్లరా, అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికను 10వ అధ్యాయంలో అంటాడు, కాగా వినట వలన విశ్వాసము కలుగును, వినట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. విశ్వాసము ఏ మాటలు వింటే విశ్వాసం వస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ కోసం మనం ధ్యానించినప్పుడు, ఆయన సమాధి కోసం ధ్యానించినప్పుడు, ఆయన సమాధి నుంచి తిరిగి లేచినప్పుడు, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్న పిల్ల ఏ మాటలు వినాలా? దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనలో వినటం వలన క్రీస్తు యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మనలో విశ్వాసము బలపడుతుంది. విశ్వాసం నుంచి మనం ముందుకు ఇంకా ఒక అడుగు వేయచ్చు పిల్లరా. నిజంగా మనం చూస్తే విశ్వాసం కోసము నిజంగా విశ్వాసము దేని ద్వారా కలుగుతారంటే, లోకంలో మనుషులు రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు, అనేక విషయాలు వాళ్ళు చూస్తుండొచ్చు, అనేక విషయాలు వాళ్ళు వింటుండొచ్చు, కానీ దాని ద్వారా వాళ్ళకి ఎంత ప్రయోజనం ఉన్నదో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మర్చిపోవద్దు. నీకు విశ్వాసంలో నువ్వు పెరగాల, విశ్వాసంలో నువ్వు బలపడాలంటే, నువ్వు ఎవరి మాటలు వినాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, ఆ క్రీస్తు మాటలు వింటున్నప్పుడు మీరు బలపడతారు పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడు మనం వింటూ ఉండాలా, ప్రార్థన చేసుకోవాలా, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, సంఘానికి రావాలా. దేవుని యొక్క సేవకుడు వాక్యాలు బోధిస్తున్నప్పుడు మనం శ్రద్ధగా విన్నప్పుడు
వాక్యముతో మన హృదయంను నింపుకోవచ్చు పిల్లరా. మన విశ్వాసమును మనం పెంచుకోవచ్చు పిల్లలు. ఎట్లంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మనం వింటున్నప్పుడు, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, సేవకుడు బోధిస్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు మన యొక్క విశ్వాసాన్ని మనం బలపరుచుకోవచ్చు పిల్లరా. హల్లెలూయా. అంతేకాకుండా ఒక్క వచనం చదువుతాను పిల్లరా. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 8వ అధ్యాయం పిల్లలు మనం ఒక వచనం చదువుతాను. ఒక వచనం నేను చదువుతాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చదువుతాను పిల్లలు. ఆయన కప్రయంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను. నువ్వు మాట మాత్రం చెలువిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచును. నేను కూడా అధికారంకు లోబడినవాడు. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవనికైనాను ఇంత విశ్వాసము చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇలా మనం చూస్తే ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికొచ్చి, నా దాసుడు మరి అనేక బలహీనతతో పడి ఉన్నాడు. నా దాసుని మీరొచ్చి బాగు చేయండి అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఆ అధికారి మాట్లాడుతూ, నేను వస్తానంటే ఆ యొక్క అధికారి అంటాడు, నా ఇంట్లోకి రానికే నాకు అర్హత లేదు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వస్తాను. నేను అధికారం కలిగిన వ్యక్తినే, కానీ నీవు మా ఇంట్లోకి రానికే నాకు అర్హత లేని వ్యక్తిని. అయితే నువ్వు ఒక మాట సెలవిస్తే నా దాసుడు, నా కుమారుడు బాగుపడతా అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో ఎంత శక్తి ఉన్నదో ఆ యొక్క అధికారి అని నమ్మాడు పిల్లరా. ఆ వ్యక్తి నమ్మాడు. విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పుతే, ఆయన ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు నాకు ఒక మాట చెప్తే నా కుమారుడు బాగైతాడని తనలో తాను నమ్ముకొని విశ్వాసముతో ఆయన వచ్చినప్పుడు, యేసు ప్రభు అన్నాడు, నేను మీ ఇంటికి వస్తానన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నా తెలుసా, నాకు అర్హత లేని వ్యక్తిని నా ఇంట్లోకి రానికే, నేను ఒక అధికారం పొందిన వ్యక్తిని, ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, కానీ నా ఇంట్లోకి రానికే నాకు అర్హత లేదు ప్రభువా, కానీ నువ్వు మాట సెలవిస్తే నా కుమారుడు, నా దాసుడు బాగుపడతా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలులకు ఇలాంటి విశ్వాసం ఉన్నడని ఏనాడు నేను ఎరగనని యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు పిల్లరా. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులకు ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు, సంఘానికి వస్తారు, ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి వెళ్తారు. ఎంత విశ్వాసంతో నువ్వు ఉంటున్నావు అనే విషయాన్ని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చెప్తున్నాను పిల్లరా. ఈరోజు పిల్లరా, ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న బాధ రాగానే, చిన్న అనారోగ్యం రాగానే, కొన్నిసార్లు మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎంతో వీక్ అయిపోతాం తెలుసా పిల్లరా. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ, రక్షణ ప్రతి ఒక్కరూ, లోకంలో ఏ పరిస్థితి ఉండని దేవుడి యొక్క ప్రజలు ఏంటంటే ధైర్యంగా విశ్వాసాలు పట్టుకొని మనం ముందుకెళ్ళాలి పిల్లరా. ఆ అధికారి అంటున్నాడు, ప్రభువా, నువ్వు ఒక మాట సెలవిస్తే నా దాసుడు బాగవుతాడు. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంటుంది పిల్లరా. దేవుడు 100 మాటలు మాట్లాడాలన్న రూల్స్ లేదు పిల్లరా. దేవుడు ఒక్క మాట నీతో మాట్లాడితే నీ జీవితమే విశ్వాసములో నువ్వు నమ్మితే నీ జీవితము బాగవుతుంది పిల్లరా. ఇలా ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఏం వింటున్నాం అనేది కూడా మనం గ్రహించాలి. ఈరోజు వాక్యము తక్కువైపోయింది, కథలు స్టోరీలు ఎక్కువైపోయినాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట మీరు విన్నప్పుడు, క్రీస్తు యొక్క మాటలు వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మాటలు మీరు వింటున్నప్పుడు మీ విశ్వాసం పెంచుకుంటారు పిల్లలు. మీకు ఒక ధైర్యం,
ఈరోజు నిజంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలుకు ఇలాంటి విశ్వాసం ఉన్నాడని ఏనాడు నేను ఎరగను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు తన దాసుడు, తన కుమారుడు బాగైనట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన నమ్ముతున్నాడు. విశ్వాసంతో ప్రభువా నా ఇంట్లోకి రానీకి నాకు అర్హత లేదు. కానీ నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు, నా కుమారుడు బాగుపడతాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఇశ్రాయేలు ఇలాంటి విశ్వాసం ఏనాడు నేను చూడలేను. ఇలా ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారు, సంఘానికి వస్తారు, ఆ మీటింగ్ ఈ మీటింగ్ వెళ్తారు. పరిస్థితులు వస్తే దేవుడు ఎక్కడున్నాడని ఎంతోమంది చెప్పేవాళ్ళు క్రైస్తవులు ఉన్నారు పిల్లారా ఈరోజు. దేవుణ్ణి మనం ఎప్పుడు దుఃఖ పెట్టొద్దు పిల్లరా. ఆయన సృష్టికర్త. మానవులందరి పాపముల కోసం ఆదాము చేసిన పాపము, లోకము ఒకడు నీతిమంతులు, మానవులందరి పాపముల కోసము ఒక మనిషిని ఈ లోకానికి వచ్చి శిలువ మీద కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు ప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపడతారు. బైబిల్ చెప్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క క్రీస్తు యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, వాక్యాలు మీరు వింటున్నప్పుడు మీకు విశ్వాసము బలపడతారు పిల్లరా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఈరోజు సేవకుందరు మీతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి పిల్లరా. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా సంఘానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా, ప్రభువా ఈరోజు నీ సంఘానికి వచ్చాను ప్రభువా, నీ దాసుడు మీరు అభిషేకించి నాతో మాట్లాడని ఎవరైతే దీనంగా తగ్గించుకొని దేవుని యొక్క సంఘానికి వచ్చి దేవుని యొక్క సేవకుని యొక్క మాటలు దేవుని యొక్క సేవకుడు నిలబడి బోధిస్తున్నప్పుడు మీరు ఆశ కలిగి వింటే మీ విశ్వాసము, మీరు వినటం వలన మీకు విశ్వాసము కలుగుతుంది పిల్లరా. ఈరోజు పిల్లరా ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది మీరు సంఘానికి కోసం నాకు తెలియదు, కానీ దేవుని యొక్క మాటలు ఎంతవరకు మీరు పలుకుతూ ఉన్నారో నాకు తెలియదు. కానీ మన విశ్వాసం బలపడాలంటే మనం దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభు సిలువ కోసం, ఆయన సమాధి కోసం, ఆయన చేసిన కార్యాల కోసం, ఆయన పునరుద్ధరణ కోసం దేవుని యొక్క వాక్యంను మనం చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన విశ్వాసంలో బలపడవచ్చు పిల్లరా. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం పిల్లరా. అందుకే మనం చూస్తే బైబిల్ చెప్తున్న పిల్లరా, దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుతారు పిల్ల ఒక్కసారి. కాగా వినట వలన విశ్వాసం కలుగును, వినట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. పిల్లలు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నా పాపంలోకి సినిమా కొట్టబడి సమాధి చేయబడి నువ్వు మూడో రోజు తిరిగి లేచిన దేవుడు ప్రభువా. యేసు ప్రభు నేను పాపినయ్యా, నా పాపము నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. ప్రభువా ఈరోజు నీ మాటలు విన్నాను ప్రభువా. నాయనా నన్ను విశ్వాసంలో నువ్వు నన్ను బలపరిచినందుకు ఎన్నిసార్లు మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చి, అయ్యా నా కుమారుడు అనేక బలహీనతలు ఉన్నాడు, అనేక రోగంతో పడి ఉన్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, సరే నేను మీ ఇంటికి మీ గృహానికి నేను వస్తా అన్నప్పుడు ఆ అధికారి ఏమంటూ తెలుసా, ప్రభువా నేను ఒక అధికారిని, ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నేను ఒక అధికారిని, కానీ నా ఇంట్లోకి రానికే నాకు అర్హత లేదు. నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు, నువ్వు మాట సెలవిస్తే నా కుమారుడు బాగుపడతాడు, ఓన్లీ నువ్వు మాట. బా ఆ అధికారి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి విశ్వాసం ఉన్నదాన్ని ఇశ్రాయేలుకి ఏనాడు ఎరగనను. ఈరోజు పిల్లరా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదివి మనం సంఘానికి వస్తూ దేవుని మాటలు విన్నప్పుడు ఎంత దేవుని యొక్క మాటలు వింటామో అంత విశ్వాసము మనము కట్టుకోవచ్చు పిల్లరా. నిజంగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు పిల్లరా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అపోస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము, దేవుని ఎద్దుకు వచ్చేవాడు
ఆయన ఉన్నాడని, ఆయన ప్రతిఫలం ఇస్తా నమ్మి రమ్మంటున్నాడు పిల్లరా. అంత గొప్ప దేవుడు. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, సేవకుడు బోధిస్తున్న దేవుని యొక్క మాట మీరు వింటూ ఉన్నప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది పిల్లరా. నాకైనా మీకైనా దేవుని యొక్క మాటలు మాత్రమే మనకి విశ్వాసాన్ని బలపరుస్తాయి. అందుకే ఈరోజు లోకంలో మనుషులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చూస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు ప్రేమను తెలుసు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు మన విశ్వాసంలో మనము బలపరుస్తాడు పిల్ల దేవుడు. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి ఎప్పుడు మనకి విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలంటే దేవుని యొక్క మాటలు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఆయన ఆయన సిలువకు ప్రభు సిలువ కోసం, ఆయన సమాధి కోసం ఆయన తిరిగి లేచిన దేవుడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనకు విశ్వాసము బలపడతారు పిల్లలు. నిజంగా మనం చూస్తే విశ్వాసం డాలు పట్టుకొని విశ్వాసంతో ఈ లోకంలో మనం జీవించవచ్చు పిల్లలు. అంత గొప్పది. విశ్వాసం మనకు రావాలంటే మనము ప్రార్థన చేసుకోవాలా. మనకి విశ్వాసం రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా. విశ్వాసం మనలో ఇంకా పురుకొల్పాలంటే దేవుని యొక్క సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు విశ్వాసము బలపడతారు పిల్లలు. ఈరోజు మనం చూస్తే పిల్లలు విశ్వాసముతో నీతిమంతుడు విశ్వాసములంగా జీవిస్తాడు పిల్లలు. అపోస్తలుడు పౌలు అంటాడు, నీతిమంతుడు విశ్వాసములో జీవిస్తాడు. యేసు ప్రభు ప్రేమను దేవుని యొక్క వాక్యాన్ని ఎంత మన హృదయాలు నింపుకుంటామో, ఎంత వింటామో అంత విశ్వాసం మనము తెచ్చుకోవచ్చు పిల్లరా. ఆయన అంత గొప్ప దేవుడు పిల్లరా. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. కళ్ళు మూసుకైతే మనము ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. పరలోక మన తండ్రి, ఇక పాదస్తున్న వస్తున్నాం ప్రభువా. నైనా నీ యొక్క ప్రజలు ప్రభువా విశ్వాసంలో వాళ్ళని బలపరచండి, ధైర్యపరచండి. ఇంకా వాళ్ళు ప్రార్థన చేసుకొని ప్రతిరోజు నీ యొక్క వాక్యము చదువుకొని సంఘానికి వచ్చినప్పుడు నీ యొక్క వాక్యంను వాళ్ళు శ్రద్ధగా విని ప్రభా వినట వాళ్ళను విశ్వాసం కలుగునని చెప్పారు. ప్రభా నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు నీ మాటలు వింటున్నారు వాళ్ళందరినీ దీవించండి. నీ కృపలో భద్రపరిచి నైనా జైలు మిషన్ ద్వారా నైనా యూట్యూబ్లో తండ్రి ప్రభా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు తండ్రి, ఎవరైతే వింటున్నారో తండ్రి ఆ బిడ్డలను మీరు దీవించండి. సంఘానికి వచ్చిన బిడ్డలను అందరూ దీవించండి. నీ కృపలో వాళ్ళందరినీ భద్రపరిచి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె పిల్లరా, ప్రతిరోజు మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. అంతేకాకుండా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు చదవండి. అంతేకాకుండా మీరు సంఘానికి వస్తూ ఉండండి. అంతేకాకుండా మన అవసరం కూడా మనం ప్రభుని ఆధారపడినప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అందరికి వందనాలు. ప్రేయర్. థ్యాంక్ యూ.